రాకాలోకంకి స్వాగతం. మీ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, భారత్ పాకిస్తాన్ పైన 5 రోజుల పాటు పాకిస్తాన్ యొక్క వైమానిక సామర్థ్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసినటువంటి ఘటన బహుశా చరిత్రలో, యుద్ధ చరిత్రలో, వార్ హిస్టరీలో ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యాయం. అయితే మన దేశము వాళ్ళ రేడార్ వ్యవస్థను, వాళ్ళకి సంబంధించినటువంటి డ్రోన్ అటాకింగ్ వ్యవస్థను, వాళ్ళ వైమానిక వ్యవస్థను, దానితో పాటు వాళ్ళ ఎయిర్ బేసెస్ని, దీనితో పాటు వాళ్ళ న్యూక్లియర్ శక్తి సామర్థ్యము, దేన్నైతే చూసి పాకిస్తాన్ విర్రవీగుతూ వచ్చిందో, భారత్ని బెదిరిస్తూ వచ్చిందో, దానిని కూడా అటాక్ చేసినటువంటి విధానము ఇప్పుడు ప్రపంచంలోని వార్ కాలేజెస్లో పాఠ్యాంశంగా మారబోతుంది. అయితే పాకిస్తాన్ కానీ చైనా కానీ ఈ సమయంలో చాలా అబద్ధపు ప్రచారాలు చేసే ప్రయత్నం చేసింది. తన విమానాలు, తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పేకమేడల్లా కూలిపోవడాన్ని జీర్ణించుకోలేని చైనా అబద్ధ ప్రచారం చేసింది. పాకిస్తాన్ అయితే ఓడిపోయి ముక్కుపచ్చడైపోయి పళ్ళన్నీ రాలిపోయినా కూడాను పండగ చేసుకుని మేమే గెలిచామని చెప్పి టిపికల్ పాకిస్తానీ స్టైల్లో పండగ చేసుకుంది. ఇండియాకి సంబంధించినటువంటి అనేక ఎయిర్ బేసెస్ని తాము కొట్టేశామని చెప్పి కూడాను చెప్పుకుంటూ వచ్చింది. అమెరికా వంటి దేశాలు, యూరోప్ కూడాను భారత్ యొక్క విజయాన్ని తక్కువ చేసి చూపించే ప్రయత్నంలో పాకిస్తాన్ కొంత పైచేయిగా ఉందని చెప్పి అబద్ధ ప్రచారం చేసినటువంటి మాట కూడా వాస్తవం. అయితే నిజమే. నిజం చెప్పులు తొడుక్కునే లోపల అబద్ధం ప్రపంచమంతా చుట్టొస్తుంది. కానీ నిజం చెప్పులు తొడుక్కున్న తరువాత నిజాన్ని ఎవరో ఆపలేరు. నిజం నిప్పు లాంటిది. దాన్ని జేబులో పెట్టేసేసి ఏమీ జరగలేదని చెప్పి మీరు అనుకున్నట్టయితే జేబు కాలిపోతుంది, ఒళ్ళు కాలిపోతుంది. నిజం చెప్పక తప్పని పరిస్థితి. ఇప్పుడు పాకిస్తాన్ తాము గెలిచామని పండగ చేసుకుని విక్టరీ ర్యాలీస్ చేసినటువంటి పాకిస్తాన్ నిజాన్ని ఒప్పుకుంటోంది. తమకు చెందినటువంటి మొత్తము ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి కమాండ్ స్ట్రక్చర్ అంతా ఉన్నటువంటి నూర్ఖాన్ ఎయిర్ బేస్ పైన భారతదేశము గగనతలం నుంచి దాడి చేసిందన్నటువంటి విషయాన్ని ఇప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి షెబాజ్ షరీఫ్ స్వయంగా అంగీకరిస్తున్నారు. ఆయన ఈ విషయాన్ని చెబుతున్నటువంటి మే 10వ తారీఖున భారత విమానాలు, మిసైళ్ళు వచ్చి మొత్తము మనక నూర్ఖాన్ ఎయిర్ బేస్ని ధ్వంసం చేసేసినాయి, అక్కడ ఉన్నటువంటి మన కమాండ్ స్ట్రక్చర్ని పూర్తిగా ధ్వంసం చేసినాయని చెప్పి ఆయన అంగీకరించారు. పైగా ఆయన ఏం చెప్పారంటే, ఒక ఆర్మీ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి సమావేశంలో ఆయన చెప్పింది ఏంటంటే, మే 10వ తారీఖు తెల్లవారుజామున 2:30 గంటలకి పాక్ ఆర్మీ చీఫ్ అయినటువంటి జనరల్ ఆసిమ్ మునీర్ తనని నిద్రలేపి అయ్యా బాబు, మన నూర్ఖాన్ సంబంధించినటువంటి ఎయిర్ బేస్, నూర్ఖాన్ ఎయిర్ బేస్ ఇది చక్లాలా అనేటటువంటి ప్లేస్లో ఉంటుంది. ఇస్లామాబాద్కి రావల్పిండికి మధ్యలో ఉంటుంది. అక్కడి నుంచి ఒక 10-15 కిలోమీటర్లు వెళ్తే రావల్పిండి వస్తుంది. పాకిస్తాన్ యొక్క ఆర్మీ హెడ్ క్వార్టర్స్. అది ఆర్మీ హెడ్ క్వార్టర్స్కి పొలిటికల్ రాజధాని అయినటువంటి ఇస్లామాబాద్కి మధ్య ఉన్నటువంటి చక్లాలలో ఉన్నటువంటి నూర్ఖాన్ బేస్ని భారతదేశం పూర్తిగా ధ్వంసం చేసిందన్నటువంటి విషయాన్ని ఆర్మీ ఆఫీసర్ల ముందు పాక్ ప్రధానమంత్రి షెబాజ్ షరీఫ్ అంగీకరించారు. అంతేకాకుండా తెల్లవారుజామున 2:30 గంటలకి తనను నిద్రలేపి ఆసిమ్ మునీర్ ఈ విషయాన్ని చెప్పారు అని చెప్పి ఆయన చెప్పారు. ఇప్పటి వరకు పాకిస్తాన్ అసలు దాడి జరగలేదు అని రకరకాలుగా బుకాయిస్తూ వచ్చింది. అసలు అంతా సేఫ్గా ఉంది, అంతా బాగుంది, అసలు భారత్ అంతా అబద్ధ ప్రచారం చేస్తుందని చెప్పింది. భారత ప్రభుత్వము, భారత సైన్యము బిఫోర్ అండ్ ఆఫ్టర్, దాడికి ముందు, దాడికి తరువాత ఉన్నటువంటి శాటిలైట్ పిక్చర్స్ ద్వారా ఎంత నష్టం జరిగిందో, ఏ రకంగా దాడి జరిగిందో చెప్పినప్పటికీ కూడాను పాకిస్తాన్ అబద్ధం ప్రచారం చేస్తూనే వచ్చింది. ఇప్పుడు పాక్ ప్రధానమంత్రి స్వయంగా ఈ దాడిని అంగీకరించడమే కాకుండా తనకు ఈ దాడి విషయాన్ని ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్ చెప్పారని చెప్తున్నారు. నిజానికి భారత్ 5 రోజుల దాడి తరువాత ఆసిమ్ మునీర్ నోట్లోంచి ఇప్పటి వరకు ఒక్క ముత్యం రాలేదు. పట్టుకుందామన్నా కూడా ఒక మాట దొరకటం లేదు. అంత సైలెంట్ అయిపోయాడు ఆయన.
యుద్ధానికి ముందు మోదీ సైలెంట్గా ఉంటే అందరూ ఆశ్చర్యపోయారు. యాక్షన్ జరిగిన తరువాత అప్పటి వరకు నానా హడావిడి చేసినటువంటి ఆసిం మునీర్ ప్రస్తుతం పూర్తిగా నోరు కుట్టేసుకుని కూర్చున్నారు. ఈ షెబాజ్ షరీఫ్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పైన జరిగిన దాడికి సంబంధించినటువంటి విషయాలు చెబుతున్నటువంటి ప్రసంగం యొక్క దాని తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్విట్టర్ అంటే ఎక్స్లో కూడా సర్క్యులేట్ చేస్తోంది. అమిత్ మాలవ్య అనేటటువంటి ట్విట్టర్ యూజర్, చాలా ప్రామినెంట్ ట్విట్టర్ యూజర్, బీజేపీకి సంబంధించినటువంటి ఐటీ సెల్కి చెందినటువంటి ఆయన ఈ వీడియోని షేర్ చేశారు. ఆ తర్వాత కూడా పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది షేర్ చేశారు. పాకిస్తాన్ ఇప్పుడు అంగీకరిస్తున్నటువంటి విషయం ఏంటంటే డ్రోన్ వార్ఫేర్లో భారత్ తమను ఘోరంగా దెబ్బతీసింది. అదేవిధంగా సైబర్ వార్ఫేర్లో పాకిస్తాన్ని పచ్చడి చేసింది. పాకిస్తాన్ భారతదేశంలో ఈ 5-6 రోజుల్లో 15 లక్షల సైబర్ అటాక్స్ చేసే ప్రయత్నం చేసింది. ఈ 15 లక్షల సైబర్ అటాక్స్లో 0.01% సక్సెస్ మాత్రమే సాధించింది. అవి కూడా చిన్న అటాక్స్. కానీ భారతదేశము పాకిస్తాన్కి సంబంధించినటువంటి రెడార్ సిస్టమ్ని జామ్ చేయగలిగింది, డ్రోన్ సిస్టమ్ని జామ్ చేయగలిగింది, వాళ్ళ ఎయిర్ బేసెస్లో ఉన్నటువంటి సెక్యూరిటీ సిస్టమ్స్ని జామ్ చేయగలిగింది, ఆ తర్వాత దాడి చేయగలిగింది. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లో కూడాను పాకిస్తాన్ కేవలము క్లెయిమ్ చేస్తూ వచ్చింది, మేము అక్కడ కొట్టాం, ఇక్కడ కొట్టాం, అది పడగొట్టాం, ఇది బద్దలు కొట్టామని చెప్పింది. కానీ ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్ కానీ ఏ రకమైనటువంటి ఎవిడెన్స్ని ప్రొడ్యూస్ చేయలేకపోయింది. భారత ఆర్మీ చేసిన ప్రతి పని తాలూకు ఫోటోగ్రాఫిక్ ఎవిడెన్స్, శాటిలైట్ ఇమేజరీ ద్వారా ముందెలా ఉండేది, తరువాత ఎలా అయింది, ఇవన్నీ చెబుతూ వచ్చింది. పాకిస్తాన్ ఏ ఎయిర్ బేసుల్ని భారత్కి చెందినటువంటి ఆదంపూర్, డోడా, అదేవిధంగా భుజ్ ఇటువంటి ప్రాంతాల్లో మేము దాడి చేసి ధ్వంసం చేశామని చెప్పారు. ఆ ధ్వంసం చేశామని చెప్పినటువంటి చోట ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెళ్ళారు. అదేవిధంగా మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెళ్తూ వస్తున్నారు. ఇప్పటికీ ఆయన 4-5 ఈ రకంగా కవర్ చేశారు. పాకిస్తాన్ అబద్ధాన్ని మనము ప్రూవ్ చేయగలిగాము. ఆ తర్వాత ఎయిర్ డిఫెన్స్ మెకానిజంలో భారతదేశం యొక్క సుపీరియారిటీ, మనకు ఆధిక్యము, చాలా స్పష్టమైన ఆధిక్యము కనిపిస్తోంది. 30 రన్స్కి అవుట్ అయిపోయినటువంటి పాకిస్తాన్ టీముని ఒక్క వికెట్ పోకుండా ఘన విజయం సాధించిన భారత్ లాగా ఈ ఎయిర్ డిఫెన్స్ మెకానిజం పనిచేస్తుంది. వీటన్నిటినీ మించి పాకిస్తాన్ ఇప్పుడు అంగీకరిస్తున్నటువంటి విషయం ఏంటంటే భారత్ ఈ పనంతా ఒంటరిగా చేసింది. భారత్కి అమెరికా సహాయమో, చైనా సహాయమో, ఇజ్రాయెల్ సహాయమో, ఇంకో దేశపు సహాయమో, వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి మెటీరియల్తోటో లేకపోతే వాళ్ళు ఇచ్చిన టెక్నాలజీతో దాడి చేయకుండా సొంత టెక్నాలజీతో దాడి చేసింది. ఈ 5 విషయాల్ని నెమ్మదిగా పాకిస్తాన్ అంగీకరిస్తోంది. ఇప్పుడు షెబాజ్ షరీఫ్ నూర్ ఖాన్ బజార్ అంటే పొలిటికల్ క్యాపిటల్ అయినటువంటి ఇస్లామాబాద్, మిలిటరీ క్యాపిటల్ అయినటువంటి రావల్పిండికి మధ్య ఉన్నటువంటి చక్లాలలో ఉన్నటువంటి నూర్ ఖాన్ బేస్ని భారత్ పూర్తిగా తుత్తునియలు చేసిందన్నటువంటి విషయాన్ని అంగీకరిస్తున్నారు. ఈ విషయాన్ని తనకు ఆర్మీ చీఫ్ చెప్పినట్టుగా కూడాను ఆయన స్పష్టం చేస్తున్నారు. నిజం అనేది దాగదు, నిజము కొంచెం ఆలస్యమైనా కూడాను బయటకు వస్తుంది. ఇప్పుడు పాశ్చాత్య దేశాలకు చెందినటువంటి యుద్ధ విద్యను అధ్యయనం చేసేటటువంటి వాళ్ళు గాను, సెక్యూరిటీ విషయాలను అధ్యయనం చేసేవాళ్ళు కూడా ఇండియా టోటల్ సుపీరియారిటీని ప్రదర్శించి పాకిస్తాన్ని చావు దెబ్బతీసిందన్నటువంటి విషయాన్ని నెమ్మదిగా అంగీకరిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.